హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ విద్యార్థులకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. సో మీకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మాక్ టెస్ట్ని అందరూ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. సో గూగుల్లో వెళ్ళి ఏపీ ఎంసెట్ 2024 అని కొట్టండి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, ఏపీ ఎంసెట్ 2024. ఇది ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. దీనిపైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి కదా, 3 బార్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాక్ టెస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి నేను ఇప్పుడు ఎగ్జామ్ ఇంజనీరింగ్ వాళ్ళకి రాద్దాం అనుకుంటున్నా, జస్ట్ సైన్ ఇన్ అని కొట్టండి. ఈ విధంగా మీరు మ్యాక్సిమల్ ఎగ్జామ్ అయితే మీ పాస్వర్డ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూడండి ఒకసారి. 180 మినిట్స్ మీకు పైన క్లాక్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీరు కనుక క్వశ్చన్ చూడకపోతేనేమో వైట్ కలర్ సిల్వర్స్ కలర్లో వస్తుంది. మీరు క్వశ్చన్ కనుక చూసి ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్లో వస్తుంది. మీరు ఆన్సర్ చేస్తే మాత్రం 3 వస్తుంది. మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే మీకు డౌట్ ఉంటే ఒకవేళ మార్క్ ఫర్ రివ్యూ పెడితే మార్క్స్ ఏం రావు. ఆన్సర్ పెట్టనైతే పెట్టండి, ఆర్ వదిలేయండి. ఇదే మీకున్న ఆన్సర్స్. ఈ విధంగా అన్నీ చూసుకొని మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టినాక మీరు అన్నీ చదువుకున్నాము, మేము ఎగ్జామ్కి రెడీ అని చెప్పడానికి కంప్యూటర్ క్వశ్చన్ మీద మీకు 2 భాషలలో క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. దీని మీద ఐ హ్యావ్ వన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివినా అని చెప్పి ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టాలి. అన్నీ చదువుకున్న తర్వాతనే ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకైతే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, టైం అనేది డౌన్ అయితేనే ఉంది. 1:79:55 అయింది. యాక్చువల్గా 1:80 కదా, అంటే ఇక్కడ నేను 2-3 సెకండ్స్ ఆల్రెడీ వేస్ట్ చేసిన. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దీనికి ఆన్సర్ నేనేమనుకుంటున్నా అంటే g(x) అంటే g బ్రాకెట్ ఆఫ్ f(x) అంటే g(x)లో f(x) సబ్స్టిట్యూట్ చేస్తే x² - 2 అంటే 2x + 1 హోల్ స్క్వేర్ -2 వస్తుంది. మీన్స్ సెకండ్ ఆప్షన్ వస్తుంది. సో నేను ఇక్కడ ఆప్షన్ పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే సేవ్ నెక్స్ట్ అని కొట్టాలి. ఒకవేళ మీ సెకండ్ ఆన్సర్ కాదు, థర్డ్ ఆన్సర్ అనుకుంటున్నారంటే దీనిపైన క్లిక్ చేస్తే దీనికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ ఆన్సర్ అనుకుంటున్నా కనుక సెకండ్ ఆన్సర్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ చేసినట్టు. సేవ్ చేయకపోతే మీ ఆన్సర్ సేవ్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్లో ఉన్నా. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన కాబట్టి పైన చూసుకోండి ఒకసారి. మీకు కంప్యూటర్లో అయితే డెస్క్టాప్ సైట్ కనుక రైట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. నేను మొబైల్లో చేస్తున్నా కనుక పైన డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. నాకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా, ఇదే క్వశ్చన్ కాదు, థర్డ్ ఆన్సర్ అనుకుంటున్నా. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఇప్పుడు నాకు థర్డ్ క్వశ్చన్ రాదనుకోండి, థర్డ్ క్వశ్చన్ రాకపోతే దీన్ని వదిలేస్తున్నా అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి, థర్డ్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేదు కనుక రెడ్ క్వశ్చన్ వచ్చింది. రెడ్ అంటే మనం దానికి ఆన్సర్ చేయలేదని మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 8n + 16 <= 2n ట్రూ కావాలంటే n వాల్యూ ఎంత ఉండాలి. సో ఇప్పుడు దీనికి నేను చూసిన, దీన్ని నేనేం చేయలేదు, ఆన్సర్ చేయలేదు. ఇగో 5th దానికి కూడా ఇదే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు 7th క్వశ్చన్కి వెళ్ళాలనుకుంటున్నా. డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ మీద సాల్వ్ చేసినా కూడా సెకండ్ క్వశ్చన్ దీని మీద క్లిక్ చేసినా కూడా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు 6th క్వశ్చన్కి ఈ విధంగా వచ్చింది. ఎందుకు మనం 6th క్వశ్చన్ అనేది చూడలేదు. సో ఈ విధంగా మీరు ఒకసారి వీటిని ట్రై చేయండి. మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఏ విధంగా ఎగ్జామ్ రాయాలనేది కూడా తెలుస్తుంది. సో మీరు బ్యాక్ క్వశ్చన్కి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఒకవేళ మీరు 8th క్వశ్చన్లో ఉన్నారు, బ్యాక్ వెళ్ళాలంటే ప్రీవియస్ కొట్టండి. ఈ విధంగా మీరు తప్పకుండా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టాలి. ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ ఒకసారి రాసి చెక్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇగో మీకు ఇక్కడ టైం అనేది లెఫ్ట్ అవుతుంది. మీరు ఎన్ని సెకండ్స్ వేస్ట్ చేస్తున్నారు, ఎంత టైం అయిపోయింది అనేది కూడా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్